నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. మరి కార్తీక మాసం వచ్చేసింది గదండీ! కార్తీక మాసంలో ఎలాంటి ఉపవాసాలు చేయాలి, నదీ స్నానం గురించి, అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, మరి ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారండి. ప్రముఖ జ్యోతిష్యురాలు, అలాగే ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, మరి కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటారు చాలామంది. మరి ఉపవాసాలు ఎలా ఉండాలి? పాటించే నియమాలేంటి? వాటి గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండా. కార్తీక మాసంలో ఉపవాసం అనేది మనకి ఏంటంటే సైంటిఫిక్ రీజన్ ప్రకారం చూస్తే హ్మ్. చలికాలం హ్మ్. ఎక్కువగా ఉంటది. అంటే ఏ ఆహారం తీసుకున్నా అది డైజెషన్ అవ్వడానికి మామూలుగా ఆహారం తీసుకుంటేనే అవును. 4, 5 గంటలు పడుతుంది. అవును. ఈ చలికాలంలో ఏ ఆహారమైనా తీసుకుంటే మనం తినేదంతా కూడా ఏంటి అన్నం, పప్పు, కూర, సాంబార్ అవును. ఇవే కదా ఎక్కువ తింటాం మనం. ఇవి తినడం వల్ల ఏంటంటే 8 అవర్స్ పడుతుంది. చలికాలంలో ఎక్కువ టైం ఎక్కువ పడుతుంది. టైం పడుతుంది అవును. డైజెషన్ అవ్వడానికి హ్మ్. ఫుడ్డు. హ్మ్. సో, 8 అవర్స్ పడుతుంది. అందుకే ఏంటంటే నియమం పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, "కార్తీక మాసం కదరా! చక్కగా సాయంత్రం నక్తవ్రతం చేసుకోండిరా! హ్మ్. అది మీకు బావుంటుంది" అని చెప్పేసి. అంటే ఆరోగ్యపరమైన సూత్రాలతో పెద్దవాళ్ళు చేసిన నియమాలు ఇవన్నీను. హ్మ్. కార్తీక మాసంలో మనం ఉపవాసం ఉంటే శివుడికి వచ్చేది ఏమి ఉండదు గానీ, శివుడు కావాలని మనం ఉపవాసం ఉండమని చెప్పడు కదా! ఉపవాసం ఉండడం వల్ల హ్మ్. కాస్తంత దేవుడి మీద ధ్యాస పెరుగుతుంది. అవును. కాస్త నామం చెప్తూ ఉంటాం. హ్మ్. అయ్యో! కార్తీకం కదా! కనీసం ఒక నెలైనా మన బాడీకి హ్మ్. మన బాడీలో ఉన్న సిస్టమ్‌కి రెస్ట్ ఇవ్వాలి. హ్మ్. ఎప్పుడు వర్క్ చేస్తుంటాయి కదా! రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ అనేది కార్తీక మాసంలో ఇస్తే పుణ్యం, పురుషార్థం కలిసొస్తుందని పెద్దవాళ్ళు చెప్పిన నియమాలన్నమాట ఇవన్నీను. హుహు. సో, అందుకని కార్తీక మాసంలో ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు, హ్మ్. శక్తి ఉండి ఉండగలిగిన వాళ్ళు చక్కగా ఉండాలి. హ్మ్. ఉపవాసం. ఎలాంటి ఉపవాసాలంటే దీనికి 3 పద్ధతులుంటాయి. హ్మ్. దీన్ని నక్త వ్రతం అని అంటారు. అంటే సాయంకాలం వరకు ఉపవాసం ఉండి, ఓకే. సాయంకాలము ఆకాశదీపంలో చుక్కలొస్తాయన్నమాట. సో, హ్మ్. చుక్కలు వచ్చినప్పుడు చుక్క చూసే వరకు తినాలి. చుక్కని చూసి భోంచేయాలన్నమాట. దాన్ని నక్తవ్రతం అంటాం. హ్మ్. సాయం దాకా ఉండి ప్రదోషకాలంలో దీపాలు వెలిగించి చక్కగా ఇంట్లో గాని, దేవాలయంలో గాని వెలిగించేసి అక్కడితో ఆ ఉపవాస దీక్షను వదిలి హ్మ్. భోంచేయడం. హ్మ్. శుభ్రం మనకు కావాల్సినవన్నీ ఆహారం సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. హ్మ్. ఇంట్లో ఎటువంటి మసాలా ఆహారాలు ఏమి తీసుకోకూడదు. ఈ హ్మ్. కార్తీక మాసంలో ఏ ఆహారమైనా సాత్వికంగా ఉండాలి. అంటే సాత్వికంగా. మనం నాన్ వెజ్ ఎలాగో తినరనుకోండి. హ్మ్. వెజిటేరియన్‌లో కూడా మసాలాలు తినకూడదు. హ్మ్. అంటే మసాలా పొళ్ళు వేసి సాంబార్లు హ్మ్. గాని అలా పెట్టకుండా రసము, హ్మ్. పప్పు, హ్మ్. కూర అది కూర కూడా చాలా సాఫ్ట్‌గా ఉండి అమ్మ మెయిను కొంతమంది ఆనియన్ హ్మ్. అవి కూడా తినొద్దంటారు. అవును. నిజమేనా? అవును. ఆ! అంటే ఓకే. ఆనియన్ తిన్నా, గార్లిక్ తిన్నా తామస గుణం పెరుగుతుంది. హ్మ్. తామస గుణం అంటే ఏంటంటే కోరిక, కామము, హ్మ్. క్రోధము ఈ 3 కలుగుతాయి. హ్మ్. సో, కామం వచ్చినా ఇబ్బంది, క్రోధం వచ్చినా ఇబ్బంది, కోరిక కలిగినా ఇబ్బంది. ఎందుకంటే అది కావాలి అని కోరిక కలిగిందంటే అది దానికోసం ఏవైనా చేస్తారు. హ్మ్. అందువల్ల చేయొద్దు అని చెప్పి సాత్వికంగా తినాలి అంటే ఇవి తీసేయాలంటారు. హ్మ్. చాలామంది అయ్యప్ప దీక్షలు చేసినప్పుడు హ్మ్. ఖచ్చితంగా ఇంట్లో వాడరు కదా! అవును. అవును. అలాగా ఈ కార్తీక మాసం కూడా అది చేస్తే హ్మ్. వీళ్ళ ఆరోగ్యం బావుంటుంది. హ్మ్. కాస్త పుణ్యం గూడా వస్తుంది. హ్మ్. అలా ఇది కార్తీక మాసంలో చేయవలసిన నియమం. ఇది హ్మ్. వ్రతం. నక్త వ్రతం అంటే పాడ్యం నుంచి మళ్ళీ పాడ్యం వరకు హ్మ్. చేయడం. హ్మ్. లేదంటే సోమవారాలు ఉపవాసాలు ఉండడం. సోమవారాలు. హ్మ్. సోమవారం ఉపవాసం ఉండి సాయంకాలం భోంచేయడం. హ్మ్. కొంతమంది సోమవారం పూట రాత్రి పూట భోంచేయలేము అనుకునే వాళ్ళు హ్మ్. మధ్యాహ్నం భోంచేస్తారు. దాన్ని విష్ణు ఆరాధన అంటారన్నమాట. హ్మ్. విష్ణు ఆరాధన అంటే ఏంటంటే విష్ణువుని కొలిచేవాళ్ళు, దామోదరుడిని కొలిచేవాళ్ళు ఏంటంటే కొంతమంది మధ్యాహ్నం భోంచేసి హ్మ్. రాత్రికి ఏమి తీసుకోకుండా రాత్రికి పళ్ళు అదే పాలు. పాలు తాగేసి హ్మ్. పడుకుంటారు. హ్మ్. ఇంక రాత్రికి ఎటువంటి ఆహారం తీసుకోరు. పలహారం కూడా తీసుకోరన్నమాట ఇంకా. హ్మ్. సో, 4 గంటలకి వ్యవధిలో తింటారు వీళ్ళు భోజనం. హ్మ్. సో, 4 గంటలకి చక్కగా భోంచేసేసి దాన్ని విష్ణు వ్రతం అంటామట హ్మ్. మేము. సో, ఆ విష్ణు వ్రతాన్ని 4కి భోంచేయడం. లేదంటే ప్రదోషకాలంలో భోంచేయడం. ఈ 2 పద్ధతులు కార్తీక మాసంలో ఉన్న నియమాలు. హ్మ్. సోమవారాలైనా తర్వాత ప్రతిరోజు చేసే నియమాలైనా అంతే. హ్మ్. అసలు అలా కాదు ఉండలేమండి అని అనుకునేవాళ్ళు ఏకాదశి రోజు ఉపవాసం. కార్తీక మాసంలో వచ్చే 2 ఏకాదశులు ఉపవాసాలు ఉండడం. ఆహా! కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండడం. ఉండలేమనుకునే వాళ్ళేంటంటే ఆ రోజు అన్నాన్ని తినకుండా గోధుమ రవ్వతో హ్మ్. చేసుకునే ఏదైనా ద్రవ్యాన్ని తినొచ్చు. ఎందుకంటే హుహుహు. ఈ మాసంలో తినే 2 పదార్థాలేంటంటే, ఒకటి గోధుమ రవ్వ, 2 అన్నం. ఈ ఆహా! రెండే తినాలి. మిగతా ఏ ఆహారం తినకూడదు. అంటే హుహుహుహు. చాలామంది ఓట్స్ చేసుకొని తినచ్చా? చాలామంది ఏంటంటే చిరుధాన్యాలు తినచ్చా? అవును. వేరేవి తినచ్చా అని ఏమీ తినకూడదు. ఎందుకంటే కార్తీక వ్రతంలో మనం భాగంగా ఉండాలి అనుకుంటే, హ్మ్. ఉపవాస దీక్ష పరిపూర్ణంగా అవ్వాలి అంటే గోధుమ రవ్వతో చేసుకునే ఆ పదార్థాన్ని తినొచ్చు. హ్మ్. అయితే అన్నంతో చేసిన పదార్థాన్ని తినొచ్చు. హ్మ్. అన్నంతో పులిహోర చేసుకోవచ్చు, పొంగల్లా చేసుకొని తినొచ్చు. హ్మ్. అది ఏంటంటే ఉపవాసాలు ఉన్నవాళ్ళు. హ్మ్. అసలు ఏ నియమం పాటించిన వాళ్ళు జస్ట్ దీపం పెట్టేసుకొని మా భోజనం మేము చేసేస్తామండి అన్నవాళ్ళు హ్మ్. చక్కగా చేసుకోవచ్చు. దానికి ఎవరు ఏమి అనరు. పొద్దున, సాయంత్రం దీపం పెట్టి
ఆ ఇంట్లో ఆ మాసం అంతా సాత్వికమైన ఆహారం వండడమే మంచిది. దానివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తాయి. అది కూడా ఒక రకమైన పుణ్యం. సో, మాకు కార్తీక మేము చేసుకోవట్లే గనక మేము ఇష్టమైనది తింటామనంటే దానివల్ల ఇబ్బంది పడేది, అనారోగ్య సమస్య వచ్చేది కూడా కార్తీక మాసంలో వస్తాయి. ఎందుకంటే కార్తీక మాసం రవి నక్షత్రం గదా! సో, నవంబర్ మాసంలో రవి నీచ స్థితిలో ఉంటాడు. తులారాశిలో ఉంటారాయన. అంటే అది బలహీనమైన స్థానం. సో, అందుకని ఆరోగ్యాలు చాలా మందికి దెబ్బతింటాయి. సో, అందుకని ఉపవాసాలు ఉండమని చెప్పేది. సో, అనారోగ్య సమస్యలనేది వస్తాయి. హార్ట్ అటాక్స్ గానీ, వెన్నుపోట్లు గానీ, ఇలాంటివి వచ్చే అవకాశం, చలికి వణుకొచ్చినప్పుడు వెన్ను వంగిపోవడం గానీ, సో, ఇలాంటివి పెద్దవాళ్ళకి జరిగే ఒకసారి పూర్వం అలా వచ్చేవి గనక వాళ్ళు నియమం పెట్టిందేంటంటే, ఈ మాసంలో కార్తీక మాసంలో ఉపవాసం ఉండండి శుభ్రంగా ఏమవ్వదు అని చెప్పి. మన శరీరం గట్టిపడ్డానికి మాట ఇవన్నీను. అందుకని ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు. లేని వాళ్ళు హ్యాపీగా పలహారాలు తిని ఉండొచ్చు. ఇది కార్తీక మాసంలో చేయవలసిన పరిహారాలైనా, నియమాలైనా. అమ్మ మరి కార్తీక మాసంలో అంటే ఇప్పుడు ఉపవాస నియమాలలో మరి ఇంట్లో అందరూ పాటిస్తారో పాటించరో అంటే పిల్లలు ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళందరూ పాటించాల్సిన అవసరం ఉంటుందా? లేదా ఓన్లీ మహిళలు పాటిస్తే ఎలా ఉంటుందంటారు? కార్తీక మాసం వీళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు అని రాయలేదు నాన్న నియమం మనకి. కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళకి చెప్పారు చిన్న చీమ గూడా ఎళ్లి కాస్త ఉపకారం చేస్తే చీమకు పుణ్యం ఇస్తాడు. మోక్షాన్ని ఇస్తారన్నమాట. అంటే అంత ఫలితం ఉంది. అంటే ఆడవాళ్ళే చేయాలని ఏం లేదు. మగవాళ్ళు, ఆడవాళ్ళందరూ చేయొచ్చు. ఇల్లు వేలిచి రచ్చగలవాలని చెప్పేసని చెప్పరు కదా! అంటే ఇంటి ఇల్లాలు చేయాలని నిర్ణయించుకుంటే అందరితో చేపించగలదావిడ. ఎందుకంటే భార్య ఇవాళ రోజున ప్రధాన పాత్ర వహిస్తుంది. సో, ఏదో నచ్చజెప్పో, బతిమాలో ఏవండి ఇలా చేద్దాం అని చెప్పేసి ఒకరు ఉండలేమన్న వాళ్ళకి సాత్వికమైన ఆహారాన్ని వండి పెట్టడం. ముఖ్యంగా నియమం ఏంటంటే కార్తీక మాసంలో ఒకవేళ నిజంగా నియమాలు పాటించినా, పాటించకపోయినా బయట ఆహారం తినకుండా ఉండడం ఉత్తమమైన ఫలితాలు. బయట అసలు ఎక్కడ ఏ హోటల్స్‌లో కొన్నా సాత్విక ఆహారాన్ని మేము ఇడ్లీ తింటున్నాం అంటే వాడి పక్కన ఇంకొక మసాలా దోసో ఏదో ఏస్తారు కదా వాళ్ళు. అంటే ఉల్లి, వెల్లుల్లి కలిసే ఉంటాయి కదా ఆహారంలో. ఆ గరిటె, ఈ గరిటె, ఈ గరిటె తగులుతుంది కదా! మనం ఏం చేయకపోయినా కనీసం నామస్మరణ చేసుకుంటూ, ఏదో దీపం వెలిగించుకుంటూ, మన చేతనైనంత వరకు ఏదో తింటూ ఉంటే, అది ఇంట్లో ఆహారాన్ని తినడం వల్ల ఉత్తమమైన మార్గాలొస్తాయి కాస్త. మంచి స్థితి, మంచి ఆలోచన, పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ వస్తాయి. బయట ఆహారం తిన్నామో, మన ఎనర్జీస్ అన్నీ పోయి, ఆ పర్లే ఎంతమంది తింటున్నారు చూసి బయటికెళ్ళి చూసాక, ఆహా! ఇంతమంది తింటున్నారు, మనం ఒక్కళ్ళమే కార్తీక మాసం అనుకుంటున్నాం అని కాదు. ఎవరి బాధ వాళ్ళకే గనక, ఎవరి కష్టం వస్తే ఆ కష్టం పక్కోళ్ళు తీర్చరు. వీళ్ళే అనుభవించాలి, వీళ్ళే తీర్చుకోవాలి ఆ కష్టాన్ని. అలాంటి కష్టాలు ఏమి రాకుండా ఉండాలంటే సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ, ఇంట్లో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలొస్తాయి. ఇది పరిహారం అయినా పాటించవలసిన నియమాలైన, పరిహారాలేంటంటే కార్తీక మాసంలో బయట అసలు ఎక్కడా తినకూడదు. ఇంట్లో తప్ప. సో, ఈ విధంగా వీళ్ళు చేసుకుంటూ ఉంటే ఏంటి మంచి ఫలితం. భర్త, పిల్లలు వినట్లేదంటే కాస్త నచ్చజెప్పుకొని నాన్న బయట తినకూడదు. మనం కార్తీక మాసం అని చెప్పి కార్తీక పురాణాలు, కార్తీక కథలు ఎన్నున్నాయి వాళ్ళ రోజు మనకి యూట్యూబ్ ఛానల్స్‌లో బోలెడున్నాయి గదా! వాళ్ళకి చెప్పి వినిపించడము. ఇంట్లో పొద్దున్నే చక్కగా ఆ కార్తీక పురాణంకి సంబంధించిన పాట ఇప్పుడు చాలా మంది దాన్ని పురాణాలు కథలుగా చెప్తున్నారు. పాటగా వినిపిస్తున్నారు. ఏదో ఒక ఇంట్రెస్ట్ పిల్లలకి పెడితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్‌గా విని వాళ్ళు కూడా చేస్తారు. అలా వాళ్ళ చేత కూడా దీపాలు పెట్టించడం. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే కార్తీక మాసం అంతా చక్కగా ఇవాళ నెల అంటే ఇలా అయిపోతుంది. కార్తీక మాసం అంటే అది ఏదో గొప్పగా వచ్చినంత సేపు పట్టదు. వెళ్ళిపోతుంది ఆ మాసం. అందుకే చేసుకోవచ్చు. చేయండి చాలా బావుంటుంది. జయప్రద గారు మరి కార్తీక మాసంలో ఉపవాసం ఎలా ఉండాలి? ఎలాంటి నియమాలు పాటించాలో మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు గదండీ! కార్తీక మాసంలో ఎలాంటి పూజలు, నియమాలు పాటించాలో, అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలో చాలా చక్కగా తెలుసుకున్నాం కదండీ! ఇది ఇవాల్టి ఎపిసోడ్. ధన్యవాదాలు.